ఆరో పాయింట్ ఏంటంటే మొన్న తమిళనాడులో జరిగినటువంటి ఘటన. టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ గారు వారి బహిరంగ సభలో 39 మంది దగ్గర మరణించారు. అటువంటిది ఏదైనా జరగవచ్చేమో, అందుకని ఈ రోడ్ షోకి పర్మిషన్ లేదు అనేటువంటిది వారు ఆరో పాయింట్గా రాశారు. చంద్రబాబు నాయుడు గారు కందుకూరు వెళ్ళి 9 మందిని చంపేసినా, లేదా మంగళగిరి వెళ్ళి 3 చంపేసినా, పుష్కరాలకు వచ్చి రాజమండ్రిలో 29 మందిని చంపేసినా, అంటే ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా ఎవరినైనా చంపవచ్చు. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 14 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా అనేక ఈవెంట్స్ చేశాం, అనేక బహిరంగ సభలు పెట్టాం. ఒక్క ఇన్సిడెంట్ చెప్పానండి. మాకు మా పర్యటన, మా కార్యక్రమాలు ఎంత ముఖ్యమో ఆ కార్యక్రమాలకు వచ్చేటువంటి ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు, మా అభిమానులు కూడా మాకు అంతే ముఖ్యం. మీకున్నటువంటి జాగ్రత్తల కన్నా మాకు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం మేము. మీరు ఎక్కడో ఏదో జరిగింది, ఆ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగవచ్చు, అందుకని మేము పర్మిషన్ ఇవ్వట్లేదని అంటే, ఇదే ప్రతిపక్ష నాయకుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇంతమందిని పొట్టన పెట్టుకొని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొట్టన పెట్టుకొని, అయినప్పటికీ కందుకూరులో ఇన్సిడెంట్ అయినప్పటికీ ఎక్కడ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని మనం ఏదో రాజకీయం చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో అనుకుంటారని ఆ రోజు మా ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చింది, జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. అయినా సరే జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు ఆ రోజు. ఒకవేళ ఇదే జరిగితే రేపు రాజమండ్రి పుష్కరాలు మళ్ళీ ఉన్నాయి. రేపు 2027 2027లో పుష్కరాలు ఉన్నాయి. ఎలా మానిమనండి చంద్రబాబు నాయుడు గారిని. మళ్ళీ అక్కడ కూడా తొక్కిసలాట అయిపోద్ది, ఏదన్నా అయిపో. గతంలో నేను ఒక 29 మంది చంపేశాను, మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ చచ్చిపోతారు, మళ్ళీ నా షూటింగ్ కోసం, నా డైరెక్షన్ కోసం, నా వీడియోల కోసం, నా రీల్స్ కోసం, నేను నా పబ్లిసిటీ కోసం వెళ్తే మళ్ళీ ప్రజలు చచ్చిపోతారేమో, నేను వెళ్ళడం మానేస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు. అంటే మీకు ఒక రాజ్యాంగం, ఈ రాష్ట్రంలో సామాన్యమైనటువంటి ప్రజలకి, ప్రతిపక్షాలకి ఒక రాజ్యాంగం. దాంతోపాటు 7వ పాయింట్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళినప్పుడు 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఈ 2-3 ఇన్సిడెంట్స్ని మీకు ఉదాహరణగా చెప్తున్నామని చెప్పి రాశారు. మళ్ళీ మాకు సూచనలు ఏ రాశారు? ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతుల్ని వారు కలవడానికి, వారి ఇబ్బందులు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు స్టోన్ పెల్టింగ్ అది జరిగింది, కొంతమంది పోలీసులు, కొంతమంది సివిలియన్స్ గాయపడ్డారనేటువంటిది రాశారు. ఎవరిస్తారండి వాళ్ళు? ఆ రోజు నల్ల బెలూన్స్ పట్టుకొని ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద, మా పార్టీ కార్యకర్తల మీద రాళ్లు రువ్వినటువంటి మాట వాస్తవం కదా? దానికి ఇదే మీ పోలీస్ శాఖ వారికి అండగా నిలబడినటువంటి మాట వాస్తవం కదా? మా పర్యటన, మా కార్యక్రమాన్ని, మా ప్రజలను ఉద్దేశించి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మా నాయకుడు వస్తుంటే మధ్యలో ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేసి వారి పార్టీ వాళ్ళని పంపించి మా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద రాళ్ళు రూపించి తిరిగి అదేదో మేం చేసినట్టు రాస్తే ఎలాగా? చేయండి, ఎంక్వైరీ చేయండి. అలాగే రెంటపాలెంలో వెహికల్స్కి పర్మిషన్స్ ఇచ్చాం. ఎన్ని వెహికల్స్కి? 3 వెహికల్స్కి 100 మందికి పర్మిషన్స్ ఇచ్చాం. చాలామంది ప్రజలు వచ్చారు. ఎవరో ఒక వ్యక్తి చనిపోయారు అనేటువంటిది రాశారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోయారు? ఇదే మీ పోలీస్ శాఖ ఏం చెప్పింది? ముందు రోజు ఏం చెప్పింది? మరుసటి రోజు ఏం చెప్పారు? ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది? మీరు పెట్టినటువంటి కేసులు ఎవరి మీద? ఎవరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి
కారు నడుపుతున్నటువంటి డ్రైవర్ ఏ డిపార్ట్మెంట్ చెప్పండి? మీ పోలీస్ డిపార్ట్మెంటే. పోలీస్ శాఖ సంబంధించినటువంటి డ్రైవరే జగన్మోహన్ రెడ్డి గారు కారు తప్పుతూ ఉన్నారు. ఒకవేళ మీరు చెప్పిందే నిజం అనుకుంటే మీ డిపార్ట్మెంట్దే తప్పు. మేము ఎవరి ప్రాణాలు పోవాలి, మా కార్యకర్తలు వస్తే వాళ్ళ ప్రాణాలు పోవాలని చెప్పి ఏ నాయకుడు కోరుకుంటాడు? ఆ సవాల్ మీద రాజకీయం చేసేటువంటి తత్వం ఈ చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అదొక ఇన్సిడెంట్ చెప్పారు. మన బంగారుపాలెంలో మార్కెట్ యార్డ్ దగ్గరికి హెలిప్యాడ్ స్టాంపేడ్ అయ్యింది. ఆ రోజు నేషనల్ చిత్తూరు బెంగళూరు హైవే మీద ట్రాఫిక్ కంజెషన్ అయిందని చెప్పి రాశారు. ఇక్కడ బంగారుపాలెం చిత్తూరు డిస్ట్రిక్ట్ వెళ్ళినప్పుడు ఆ రోజు చిత్తూరు బెంగళూరు నేషనల్ హైవే మీదకి అసలు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కాన్వాయే వెళ్ళలేదు. చిత్తూరు బెంగళూరుకు సంబంధించినటువంటి నేషనల్ హైవే కానుకుని ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కాన్వాయ్ వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ వచ్చి మీరు నేషనల్ హైవే మీదకి వచ్చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా సరే ఎక్కడ నేషనల్ హైవే మీదకి వెళ్తే ట్రాఫిక్ కంజెషన్ ఉంటుందని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే సర్వీస్ రోడ్లో వెళ్ళమని చెప్పి ఆదేశించి సర్వీస్ రోడ్లో వెళ్ళాం. మరి ఆ రోజు మీ పోలీస్ డిపార్ట్మెంటే, మీ ఎస్పీలే నేషనల్ హైవే మీద వెళ్ళమని చెప్పి ఈరోజు ఇదే మీ పోలీస్ డిపార్ట్మెంటే ఈరోజు నేషనల్ హైవే మీద వద్దు, స్టేట్ హైవే మీద వద్దు అని చెప్పి మీరు లేఖలు రాస్తే ఏమనుకోవాలి? గడిచినటువంటి 5 రోజులుగా మీ అందరికి తెలుసు 4వ తారీఖు నుంచి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. 4, 5, 6 ఈరోజు 7వ తారీఖు. అంటే ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేసేస్తే పర్యటన ఆగిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారు రావడం మానేస్తారు. మీ అమాయకత్వం. మేము ఏ రోజు మీకోసం మీ దగ్గర పర్మిషన్లు అడగలా, మీకు సమాచారం మాత్రమే ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారు, విశాఖపట్నం నుంచి నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ విజిట్ చేస్తూ ఉన్నారు, అక్కడ పత్రికా సమావేశం పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారన్నటువంటి సమాచారాన్ని కావాల్సినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయమని మాత్రమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసాం తప్ప మా నాయకుడు వస్తున్నాడు మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని ఎవరు అడగలేదు. మాకు అవసరం కూడా లేదు. 2 ప్రజా సమస్యల మీద వస్తున్నటువంటి ఒక ప్రజానాయకుడు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రశ్నించడానికి వచ్చినప్పుడు ఎవరు పర్మిషన్ కావాలండి? మీకు నచ్చినట్టు భూములు అమ్మేస్తారు, మీకు నచ్చినట్టు కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తారు, మీకు నచ్చినట్టు విద్యని ప్రైవేట్ పరం చేస్తారు, మీకు నచ్చినట్టు వ్యవసాయాన్ని ప్రైవేట్ పరం చేస్తారు. ఇంక ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడకూడదా? చివరికి వాళ్ళు ఏమంటారంటే పర్మిషన్ లేదు, ఒకవేళ మీరు రావాలనుకుంటే హెలికాప్టర్ పర్మిషన్ పెట్టుకుంటే మేము పరిశీలిస్తామని చెప్పి చెప్తారు. ఇది లాస్ట్ పాయింట్. అసలు నాకు అనుమానంగా ఉంది, ఇన్ని రోజులు హెలికాప్టర్ పర్మిషన్ లేదన్నారు కొన్ని కార్యక్రమాలకి, ఇప్పుడు కొత్తగా హెలికాప్టర్ మీద వస్తే పర్మిషన్ ఇస్తామంటే మాకు ఎందుకో అనుమానంగా ఉంది. నాకు వ్యక్తిగతమైనటువంటి నా తాలూకా అభిప్రాయం. అంటే వీళ్ళు తాలూకా ఆలోచనలో ఏదైనా, ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచనలో ఏదైనా కుట్రకోణం ఉందేమో అన్నటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది నాకు. ఇన్ని రోజులు హెలికాప్టర్ వద్దన్నటువంటి ఈ ప్రభుత్వం, ఇన్ని రోజులు హెలికాప్టర్లకి హెలిప్యాడ్లకి పర్మిషన్ ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మీరు హెలికాప్టర్లోనే రండి అని చెప్పి నొక్కి వక్కానిచ్చేటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఏదో అనుమానం కలుగుతూ ఉంది నాకు. మీ అభిప్రాయం, మీ ఉద్దేశం ఏంటో, దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో చాలా అనుమానాలకి, నాకే కాదు రాష్ట్రంలో మా పార్టీ నాయకులకి కార్యకర్తలు కూడా చాలా అనుమానాలు రేకెత్తించేటువంటి ప్రశ్నలా కనబడతా ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే, ఎందుకంటే ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలి. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, మా నాయకుడు వస్తాడు, ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు, మన పక్షాన్ని నిలబడతాడు, రాష్ట్రంలో పేదవాడికి వైద్య విద్యని అందించేటువంటి దానికి ముందుండి పోరాటం చేస్తాడు, రాష్ట్రంలో పేద కుటుంబాలకి, వెనుకబడినటువంటి ప్రాంతాలకి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని అందుబాటులో తీసుకొచ్చేటువంటి దానికి అండగా నిలబడతాడు అనేటువంటి నమ్మకంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా ఉన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో
రేపు 9వ తారీఖు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం విచ్చేసి రోడ్డు మార్గానే రేపు నర్సీపట్నం కాలేజీకి వెళ్తారో ఎవరు ఆపుతారో చూస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్నన్నా వెనక్కి తీసుకోండి, లేదా మేము సజావుగా చేస్తాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం, కేవలం ప్రజా సమస్యని లేవనెత్తి ప్రజల ముందు పెడతాం అనేటువంటి ఈ కార్యక్రమానికి మీరు సహకారం అన్న అందించండి. మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే మా పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీగా నిలబడతారు, వారికి అండగా నిలబడతారు. వారిని కాపాడుకునేటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తీసుకుంటారన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ లెటర్లు రాయడం, ఇంకా ఈ లవ్ లెటర్లు రాయడం మానేయండి. ఎందుకని నాకు 3 సార్లు రాశారు ఇప్పటికి. 4వ తారీఖు నుంచి 4, 5, 6 చివరికి ఇది కాదని చెప్పడానిక, వద్దని చెప్పడానిక? అది ముందే చెప్పేసి ఉంటే మా ప్రోగ్రామ్ మేము చేసుకునే వాళ్ళం కదా. మీ వెంట ఎందుకు పడతాం? మిమ్మల్ని కూడా మేము అరేంజ్మెంట్స్ కోసం చెప్పాం, సెక్యూరిటీ కోసం చెప్పాం. సో ఇవన్నీ కూడా దయచేసి ఆలోచించి సవ్యంగా జరిపేటువంటి దానికి సహకరించాలని, దాంతోపాటు చాలామంది అక్కడ కాలేజీ లేదు, అక్కడ ఏమీ లేదు, ఏం చూడడానికి వస్తారు అని చెప్పి కొంతమంది పెద్దలు మాట్లాడారు. సో వారికి కూడా సమాధానం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాగుబోతులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుగుబోతులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగరబోతులకి వీరందరికీ సమాధానం చెప్పడానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున నర్సీపట్నం వస్తారు, వచ్చి తీరుతారు అనేటువంటి విషయాన్ని మరొకసారి రేపు మళ్ళీ మా పార్టీ నాయకత్వం ఈరోజంతా మాట్లాడుకొని ఏ రకంగా కార్యాచరణ రూపొందించాలనేటువంటిది మళ్ళీ ప్రకటిస్తాం. 9వ తారీఖు కార్యక్రమం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు కేకే రాజు గారు.